సార్ అదిగా సార్. నువ్వు చిరంజీవిని తెలుసుంటే నా ఇంటి దరిదప్పులు కూడా రాంచేవాడు కాదురా. అయినా నీ రేంజ్కి నా చెల్లి కావాల్సి వచ్చింది అంటరా? బస్తీలో తిరిగి అలాగా జనరా మీరు? డ్రైనేజీలు పక్కన పడుకుని మున్సిపాలిటీ వాటర్ తాగుతారా? నీకు నా చెల్లి కావాలా? ఎలా ఒప్పుకుంటా అనుకున్నావురా? ఏరా ఏంటి యూనియనా? చచ్చా, యూనియన్ పక్కన పెట్టు. ఇందాకేదో అంటున్నావు, బస్తీ జనాలు, డ్రైనేజీ, కుళాయి నీళ్ళని. దాని గురించి మాట్లాడుకుందామా? ఇక్కడ నీకు ఎన్ని ఆటోలు కనిపిస్తున్నాయి? ఒక 25 ఉంటాయా? అరే ఇస్త్రీ కొట్టు. నువ్వు అనుకుంటున్నట్టు మా అన్న ఆటో డ్రైవర్ కాదురా, ఓనరు. మేమైనా యూనియన్ కాదు, ఎంప్లాయీస్. అర్థమవుతుందా? కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టినంత మాత్రాన్న రాజు అయిపోదురా. అలా అనుకుంటే బట్టలుతికి దండల మీద అరేసినోడు కూడా ఎప్పటికి రాజారాడు కదండి. గ్లౌజులు మర్చిపోయావేంట్రా? అలాగే పట్టుకున్నావు. అలవాట్లు ఇట్లా మార్చుకున్నావేంటి? ఓరాపో.